హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మినపప్పుతో 2 రకాల సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ తెల్ల మినపప్పును 1 కప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడైనాక 1 కప్పు మినపప్పును కడాయిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక తీసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెరను మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని 1 కప్పులోకి వేసుకుందాం. ఇప్పుడు అదే జార్లో వేయించి పెట్టుకున్న మినపప్పును కూడా వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకుందాం. ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, నెయ్యి వేసి కలుపుకున్నాక కొంచెం కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు కొంచెం కొంచెం తీసి లడ్డూలాగా చేసుకోవడమే. ఒకేసారి మొత్తం నెయ్యి వేయకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యికి బదులుగా పాలు పోసి కూడా చేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో పాలను పోసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవడమే. ఒకవేళ మీరు పాలు పోసుకుంటే పాలు వేడి చేసినాక అవి చల్లారినాకే పోసుకోవాలి. నిజంగా చాలా సాఫ్ట్గా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. బయట తినే ఫుడ్ కంటే పిల్లలకి ఇలా చేసి పెట్టి డైలీ ఒకటి ఇవ్వండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మినపప్పులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు ఆరోగ్యానికి చాలా మంచిది. బాలింతలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైనా ఎవరైనా రోజుకొకటి తింటే ఈ లడ్డు చాలా మంచిది. ఇప్పుడు నల్ల మినపప్పుతో సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడైనాక నల్ల మినపప్పును 1 కప్పు తీసుకొని వేయించుకోవాలి. తెల్ల మినుముల కంటే కూడా నల్ల మినుములు ఆరోగ్యానికి చాలా బలం. ఇలా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారినాకే మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు పొడిని కాసేపు పక్కన పెట్టుకుందాం. తెల్ల మినపప్పులో చక్కెర వేసి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నల్ల మినపప్పులో బెల్లం వేసి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంను కడాయిలో వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. బెల్లం కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. చూడండి, ఇలా ఒక పొంగు వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినపప్పు పొడిని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ మాత్రమే. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే నెయ్యిలో వేయించుకొని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాక అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఈ మినపప్పు సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిదే కాకుండా చాలా బలం కూడా. ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని రోజుకొకటి తినండి. చాలా బలం, నొప్పి కూడా తగ్గుతుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.